హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మనం ఓల్డ్ టీషర్ట్స్తో రీయూజ్ ఐడియాస్ చూద్దామండి. అందరింట్లో కూడా పాత టీషర్ట్లు ఉంటాయి కదా, అవి మనం వాడేసిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా వాటితో రీయూజ్ ఐడియా చూద్దామండి. నేనైతే ఈరోజు ఒక టీషర్ట్ తీసుకున్నాను, ఓల్డ్ టీషర్టు. దాని పై పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. అంటే హ్యాండ్స్ పై పార్ట్ అంతా వేరేగా, కింద పార్ట్ అంతా వేరేగా కట్ చేసుకుంటున్నాను. లైన్గా కట్ అవ్వడం కోసం స్ట్రైట్గా, అందుకని లైన్ గీసుకున్నాను. దానిపైనే అలా కట్ చేసేసుకోవచ్చని. ఈ ఓల్డ్ టీషర్ట్స్తో చాలా రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే చూడండి, టీషర్ట్ని కట్ చేసేసుకున్నాము. పై పార్ట్ వేరేగా, కింద పార్ట్ వేరేగా వేరు చేస్తాము. ఇప్పుడు ఈ టీషర్ట్ని మనం వాడుతున్న వైపు కాకుండా లాన్ వైపుకి తిప్పుకుందామండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా తిప్పుకొని ఇప్పుడు దగ్గరికి కుర్చీలాగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా కుర్చీలుగా పెట్టుకొని, రబ్బర్ ఉంటే రబ్బరు, లేదంటే తాడు ఉంటే తాడు సహాయంతో ముడి వేసుకోవాలి. నేనైతే రబ్బర్ పెట్టుకుంటానండి. చూడండి, ఇలా దగ్గరగా కుర్చీలా పెట్టుకోవాలి. ఒక రబ్బరు టైట్గా పెట్టుకొని తిప్పుకున్నాం అనుకోండి, ఒక కవర్లా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా తిప్పేసుకోవాలి. తిప్పుకుంటే ఇప్పుడు మనం మిక్సీకి ఎప్పుడు వాడుతున్న మిక్సీ ఉంటుంది కదా, అది ఒకసారి క్లీన్ చేసుకొని నీట్గా ఇలా కవర్ చేసుకున్నాం అనుకోండి, వాడుకునేటప్పుడు తీసుకుంటే ఈ కవర్ అనేది ఎప్పుడు మిక్సీ అనేది ఇంకా దుమ్మి పట్టదు, నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా ఎవరైనా వచ్చినా కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. ఇలా మిక్సీ కవర్ చేసుకుంటే ఈ కవర్ అనేది ధూళి పడితే ఉతికేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఆ టీషర్ట్ని కట్ చేసిన పార్ట్ వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి. లాన్ వైపు తిప్పుకొని ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, అది ఒక కవర్ లాగా పనిచేస్తుంది. నేనైతే ఆ తిప్పిన లోపల వైపే స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు తిప్పుకుందాం. కుట్టు కనిపించకుండా తిప్పేసుకున్నాం అనుకోండి, చూడండి ఒక కవర్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ గ్రైండర్ కూడా సేమ్, గ్రైండర్కి కూడా కవర్లా పనిచేస్తుందండి. గ్రైండర్ కూడా ఒకసారి తోమ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఇలాంటిది కవర్ చేసేసుకుంటే టీషర్ట్స్తో ఇంకా గ్రైండర్ ఎక్కువసార్లు తుడుచుకునే పని ఉండదు. చక్కగా కవర్ అనేది దుమ్ము పడితే ఉతికేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. వస్తువులు కూడా నీట్గా ఉంటాయండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. మనం ₹1 కూడా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే కవర్ తయారు చేసుకోవచ్చండి. అదే మనం బయట గ్రైండర్కి కవర్ కొనాలంటే డబ్బులు పెట్టుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలా మిషన్కి కూడా దుమ్ము పట్టకుండా, పాడవకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇలానే ఇంట్లో ఓల్డ్ టీషర్ట్స్తో మనం పనికిరావని పడేసిన వేటితో అయినా ఏదో ఒక ఉపయోగం ఉంటుందండి. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో పాత సాక్స్లు ఉంటాయి కదా, పిల్లల సాక్స్లో ఒకటి పడేసి ఒకటి ఉంటుంది కదండి. ఒక్కొక్క సాక్స్ ఉండేవి మనం ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఒక సాక్స్ తీసుకొని అది మిడిల్లో కట్ చేసుకున్నానండి. ఎంతైతే మన ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, డైలీ వాడుకునే ఆయిల్ డబ్బా, ఆ డబ్బాకి మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ సైడ్లకి వాడుకునేటప్పుడు ఒలిగిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి సాక్స్ ఏదైనా కవర్ చేసుకున్నాం అనుకో, ఆ సాక్స్ కవర్ చేయడం వల్ల ఆ ఆయిల్ అనేది ఆ సాక్స్కి ఇంకిపోతూ ఉంటుందండి. డబ్బా అనేది జిడ్డవదు. టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టిప్స్ కనుక నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.